జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్ల లింగం ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు మాజీ మంత్రులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రసమాయి బాలకిషన్ రుణమాఫీ కాక రైతు భరోసా డబ్బులు రాక వ్యవసాయానికి చేసిన అప్పులు తీరక అనేక మంది రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్ల లింగం ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతు ఆత్మహత్యల కమిటీ సభ్యులు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రసమాయి బాలకిషన్ తదితరులు పిట్ల లింగం కుటుంబాన్ని పరామర్శించారు. సుమారు 417 దాకా రైతుల యొక్క బలవన్మరణాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందో అన్ని రోజులకు సగటున రోజుకొక మరణం చొప్పున రైతు ఉరికమ్మం ఎక్కుతున్నాడు, లేకుంటే పురుగుల మందు ఆగి చచ్చిపోతున్నాడు. ఇవాళ మనం మాట్లాడేటువంటి ఈ సమయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని ఇబ్రాహీంపట్నం మండలంలో ఉండేటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి పిట్ల లింగన్న అనేటువంటి రైతు ఎవరైతే ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. నాతో పాటు మా సహచరులైనటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసినాం. దురదృష్టం, రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక, ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మలేక ఒక అనిశ్చితికి గురై రైతులు ప్రాణాలు గాలికి వదులుకుంటున్నారు. ధైర్యంగా ఉండండి అని మనం దిక్కు చెప్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళకి ధైర్యం వస్తలేదు. కారణం, చెప్పిన రుణమాఫీ కాకపోయా, అదేవిధంగా ఇస్తానన్న రైతు బంధు రాకపోయా, వ్యవసాయ అప్పులతో పాటు కుటుంబాలు గడవక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో పంటల కొనుగోలుకు రంది లేకుండే, రైతు బంధుకు రంది లేకుండే, సాగునీళ్ళకి రంది లేకుండే, పెట్టుబడికి రంది లేకుండే, రుణమాఫీకి రంది లేకుండే. కానీ అలా అన్నింటికి రందిపడే పరిస్థితి వచ్చి మాకెవరు దిక్కు అనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పటికైనా ఆగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అన్ని పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ పక్షం వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు, ఏం పట్టనట్లు, బాధ్యత లేనట్లు వ్యవహరించడం అనేది ఇంకా దారుణమైనటువంటి విషయం. పర్యటన ఇన్నిసార్లు మాట్లాడి ఇంత గగోలు పెడితే మొన్న లేక ఒకసారి కదిలి ఆ రైతు కమిషన్ అధ్యక్షుడు అంటే ఆయన పెద్ద మనిషి, అది కూడా ఆయన మాత్రం ఒక నియోజకవర్గంలో పోయి ఒక చోట కనిపించినట్లు వార్తలు చూస్తున్నాం. ఇంతమంది శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జనాలే కదా. 2.5 కోట్ల పైచిలకు జనం సేద్యం మీద, వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేవాళ్లే కదా. మరి ఈ రంగంలో ఉండేటువంటి రైతులే ఆత్మహత్య చేసుకుంటే మీకు తీరిక లేకపోతే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్లే? రాష్ట్రంలో ఎవరిని ఉద్ధరించడానికి పనిచేస్తున్నట్లు? ఇందాకే చూస్తున్నాం, మీరందరూ కూడా సాక్షులు. తల్లిని మేము ఓదారుస్తూ ఉంటే పసిపిల్ల, 6-7 ఏళ్ల పసిపిల్ల తన తల్లి కళ్ళ